స్టార్ట్ అయిపోయింది. మంచి ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి కిందికి వచ్చాము. ఈరోజు మేము కోరల్ ఐలాండ్ వెళ్తున్నాము. ఇది వచ్చేసి అక్కడ దేవుడు అనమాట, వాళ్ళు కొలిచే దైవం ఇది. మేమున్న హోటల్లో కింద వాళ్ళ గుడిలాగా ఉంది. ఇక్కడ నుండి మేము ఈరోజు కోరల్ ఐలాండ్ వెళ్తున్నాం అన్నాం కదా, వాళ్ళు ఇలా మార్క్ చేస్తారు, మన నెంబర్ రాస్తారు వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం. అది నెంబర్స్ అనమాట. వాళ్ళు అది మెన్షన్ చేసి మన హ్యాండ్ పైన ఇట్లా ప్రింట్ రాసి మనని ఇప్పుడు కోరల్ ఐలాండ్ తీసుకెళ్తారనమాట. ఐలాండ్ వెళ్ళాలి అంటే మనకు ఫస్ట్ స్పీడ్ బోట్ ఎక్కిస్తారు. ఇక్కడ నుంచి మనని స్పీడ్ బోట్లో తీసుకెళ్ళి అక్కడ ఒక షిప్ ఎక్కిస్తారు. మళ్ళీ ఇక్కడ మేము ఇప్పుడు స్పీడ్ బోట్ ఎక్కుతున్నాము. ఐలాండ్కి వెళ్ళే మధ్యలో ఒక స్పాట్లో అక్కడికి తీసుకెళ్ళి అడ్వెంచర్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ మనకి. ఐలాండ్లో మనకి 4 అడ్వెంచర్స్ ఇస్తారు. ఒకటి స్కూబా డైవింగ్, పారాషూట్, స్పీడ్ బోట్ అండ్ బనానా బోట్. ఆ 4 రైడ్స్ చేయొచ్చు. కాకపోతే నేను ధ్రువుని అలౌ చేయలేదు, మా శ్రీషి చేసింది. అవి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి. మిడిల్ ఆఫ్ ది ఓషన్లో పారాషూట్ ఒక దగ్గర ఉంటుంది, స్కూబా డైవింగ్ ఒక దగ్గర ఉంటుంది. రిమైనింగ్ 2 బనానా బోట్ అండ్ స్పీడ్ బోట్ వచ్చేసి ఇటు ఐలాండ్కి ఇటు కార్నర్కి ఉంటాయన్నమాట. ఇక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు కొద్దిసేపు. అవి చేసిన తర్వాత ఆ రైడ్స్ ఎంతసేపు అయినా బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. ధ్రువ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. వైట్ కలర్ శాండ్ అండి, ఫ్రెష్ వాటర్, ఎంత బాగున్నాయంటే వాటరు. ఈ బీచ్ వచ్చేసి కంప్లీట్ వైట్ శాండ్. నేనైతే అలాంటి వైట్ శాండ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను బీచ్లో వైట్ శాండ్. ఇట్స్ ఆసమ్, చాలా బాగా అనిపించింది నాకు. ధ్రువ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. కొద్దిసేపు స్విమ్మింగ్ చేసి ఇంకా అక్కడ ఉండి కొద్దిసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు బ్యాంకాక్ వస్తాం. పారాషూట్ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది స్కూబా డైవింగ్ ప్లేస్ అనమాట. అక్కడ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పైప్స్తోని మనకి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి 65 feet అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళి స్కూబా డైవింగ్ చేపిస్తారు. ఇప్పుడు మేము కోరల్ ఐలాండ్ చూసాము. మళ్ళీ రిటర్న్ టు పటాయా సిటీ అనమాట. అది సేమ్ స్పీడ్ బోట్లో మనని పటాయా సిటీకి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చాక లంచ్ చేసుకుని మళ్ళీ ఈరోజు ఒక 2-3 ప్లేసెస్ కవర్ చేసాము. ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి అండర్ వాటర్ వరల్డ్ పటాయా. ఇది లైక్ అక్వేరియం. ఇలా టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయాం. లోపల వెళ్ళగానే ఫుల్ కలర్ఫుల్గా చాలా బాగుందండి. ధ్రువ్ ఫస్ట్ ఎక్సైటెడ్ అనమాట అక్కడ ఫిషెస్ కనిపించగానే. అది చూసేసి ఇందులో నాట్ ఓన్లీ ఫిషెస్ అండి, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ అండ్ చెమెలియన్స్ అండ్ అండర్ వాటర్ వరల్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా ఉన్నాయి. కానీ చాలా బాగుందండి ఈ ప్లేస్.
చూస్తున్నారా, లోపల ఒక హ్యూమన్ కనిపిస్తున్నాడు. వీళ్ళు వచ్చేసి ఆ ఫిషెస్కి ఫీడ్ చేపిస్తారనమాట. ఇది ఫీడింగ్ షో అంటారు. ఇది డైలీ ఒక 2 times ఉంటుందంట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మేము వెళ్ళిన టైంకి వీళ్ళు ఫీడ్ చేపిస్తున్నారు ఆ ఫిషెస్కి. ఎంత బాగా ఫీడ్ చేపిస్తున్నారు తెలుసా అండి. అక్వేరియంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా త్రూకి హైఫై చేయడం, బబుల్స్ ఇలా వదిలేయడం, మనం కొద్దిసేపు ఎంటర్టైన్ చేపిస్తూ ఉంటారనమాట వాళ్ళు. చాలా బాగుంది. అలా వాళ్ళు స్విమ్ చేసుకుంటూ మొత్తం అన్ని ఫిషెస్కి ఫీడ్ చేస్తూ ఉంటారు చాలాసేపు. ఆల్మోస్ట్ ఈ షో వచ్చేసి 1/2 hour to 40 minutes ఉంటుంది. వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగా అనిపించింది అలా ఫిషెస్ మధ్యలో హ్యూమన్ని. ఇలా అక్వేరియం నుంచి బయటికి రాగానే ఇలా బయట స్నేక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాగ్స్ అండ్ యానిమల్స్, చిన్న చిన్న రెప్టైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇంకా దీంతో మనం బయటకు వచ్చేస్తాము. ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. చాలా బాగుందండి అండర్ వాటర్ వరల్డ్, నైస్. నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. ఈ మార్కెట్లో లోపలికి వెళ్ళగానే ఇలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఇందులో మనం టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోవాలి. ఇలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే, ఇలా మన బోటింగ్లో షాపింగ్ ఉంటుంది. వాళ్ళు బోట్స్లో కూడా సైడ్ కూర్చొని అమ్ముతారు, మనని ఫస్ట్ బోట్లో తీసుకెళ్తారనమాట. ఇది లోపలికి వెళ్ళినప్పుడు షాప్లో ఒక అతను హ్యాండ్మేడ్ సోప్స్ చేస్తున్నాడు, వీడియోస్ తీయొద్దంట. ఇది లోపలికి వెళ్ళాక ఇది వే వచ్చేసి ఇప్పుడు మనం బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. లోపల వెళ్ళేటప్పుడు ఇలా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇలా కొన్ని షాప్స్ చూసుకుంటూ లోపలికి వెళ్ళాక మనకు అక్కడ బోట్ ఎక్కమంటారు. ఆ బోట్లో మనల్ని తీసుకెళ్తారు. ఇలా బోట్ ఎక్కేసి వాళ్ళు అంతా చూపిస్తారు. యాక్చువల్గా ఈ బోట్ ఎలా ఉంటుంది అంటే, చుట్టూ వాటర్ ఉంటాయి, దాని పక్కన షాప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనల్ని బోట్లో తీసుకెళ్తూ అన్ని షాప్స్ చూపిస్తారు. అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ సేల్ చేస్తుంటారు. అందరూ ఇలా బోట్లో ట్రావెల్ చేసి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ కోర్ట్లో అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనని తీసుకెళ్ళడం వరకు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. రిటర్న్లో కంపల్సరీ మనం బై వాక్ రావాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ప్లేస్ అంతా బోట్లో వెళ్తాము. రిటర్న్ అన్ని షాప్స్ కవర్ చేసుకుంటూ నడుచుకుంటూ రావాలి. సో చాలా వాకింగ్ ఉంటుంది రిటర్న్లో. మేము ఇంకా మంచి బోట్స్ ఎంజాయ్ చేసుకుంటూ అన్ని షాప్స్ చూసుకుంటూ ట్రావెల్ చేస్తాము. చాలా ఫ్రెష్ వాటర్, ఇంకోటి ఇట్లా చూడడానికి అలా ఉంది కానీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ అని ఉంది. చాలా బాగుంది. అదొక ఎక్స్పీరియన్స్, మంచి బోట్లో ఫుడ్ అలా సేల్ చేయడం. మనం అక్కడికి వెళ్ళాక ఆ ఫుడ్ కోర్ట్లో మనం ఫుడ్ తీసుకొని రిటర్న్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫుడ్, చాలా షాపింగ్ చేసుకోవచ్చు. కానీ మంచి ఫీలింగ్ అండి, చాలా బాగుంది. బోట్లో షాపింగ్ జనరల్గా మనం చూడం కదా ఇవి. ఇలా అన్ని బోట్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఒక దగ్గర అయితే ఇట్లా మంచి ఎలిఫెంట్ని ఒక ప్లాస్టిక్ వైర్స్తో, కలర్ఫుల్ బబుల్స్ లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్తో చాలా బాగా చేశారు. Gonna take it slow, but I'm loving you. Oh,
వాకింగ్ ఉంటుందని అదంతా ఇదే అనమాట. ఇలా నడుచుకుంటూ షాపింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదంతా ఫుడ్ కోర్ట్. ఇది క్రొకడైల్ బీబీక్యూ అంట అండి. క్రొకడైల్స్ని ఫ్రై చేసి ఇస్తున్నాడు. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్, ఫ్రూట్ ఐస్ క్రీమ్, డైరెక్ట్ ఫ్రూట్ స్లైసెస్ని ఫ్రీజర్లో పెట్టించాడు. మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే. ఇది వచ్చేసి చికెన్ మోమోస్. ఇవి పొమోగ్రనేట్ అండి, ఫ్రెష్ పొమోగ్రనేట్ జ్యూస్ వితౌట్ యాడెడ్ షుగర్ అండి. ఇవన్నీ చికెన్ స్నాక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇవి జ్యూసెస్ వచ్చేసి వీళ్ళు షుగర్ యాడ్ చేయరండి, డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్. అక్క వచ్చేసి ఇక్కడ సమ్ కోకోనట్ మిల్క్ ట్రై చేసింది, చాలా బాగుంది. ధ్రువ ఐస్ క్రీమ్ అనుకొని మ్యాంగో తింటున్నాడు. ఇవన్నీ అక్కడి ఫుడ్స్. ఇంకా సృషి మోమోస్ తీసుకుంది, చికెన్ మోమోస్ చాలా బాగున్నాయంట. నేను టేస్ట్ చేయలేదు, నాకు భయం వేసింది చికెన్ అన్న. అక్కడ ఎందుకో డేర్ చేయలేదండి. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాక ట్రై చేసాం కానీ అండి అక్కడ భయం వేసింది. ఇంకా ధ్రువ అయితే క్రొకడైల్ని పట్టుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. క్రొకడైల్ అంతా మనం మామూలు లేక్స్లో చూసాడు కదా, ఇక్కడ డైరెక్ట్ అలా చూడలేదు. ఇక్కడ ఇవి క్రాబ్, డక్ అవి అనమాట ఆ స్నాక్స్. ఇవన్నీ ఇట్లా ప్రిపేర్ చేసి టాయ్స్ పెడతారు. ఇది వచ్చేసి స్కార్పియో అంటాం కదండి, తేళ్ళు, చిన్న చిన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అవన్నీ స్నాక్స్ చేసి సేల్ చేస్తున్నారు. తినేవాళ్ళు అది తింటారు కదా, వాళ్ళు అక్కడ అన్నీ తింటారు. సో మనకు తెలియదు అవన్నీ, కానీ బాగా ఎంజాయ్. మీరు ఇవి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా కనిపిస్తున్న ఫ్లవర్స్, ఇవన్నీ వచ్చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తో చేశారనమాట. వాటర్ బాటిల్స్ని డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తాయి, చాలా బాగుంది ఇలా. ఇది వచ్చేసి కోకోనట్ ఐస్ క్రీమ్ అనమాట. కోకోనట్ని కట్ చేసి అందులో నుంచి లోపల కొబ్బరి తీసి మనకు ఐస్ క్రీమ్ పెడతాడు. వాటిపైన రోస్టెడ్ పీనట్స్ ఇలా స్ప్రింకిల్ చేసి ఇచ్చాడు కోకోనట్ ఐస్ క్రీమ్. అక్కడి నుంచి మేము టైగర్ పార్క్ వెళ్ళిపోయాము. ఈ టైగర్ పార్క్లో ఎలా అంటే టైగర్స్ ఇలా ఉంటాయి, వాటిని పట్టుకొని ఫోటో దిగొచ్చు. కాకపోతే ఏమోండి నాకైతే చాలా భయం వేసింది, పెద్దగా ఇలా ఉన్నాయి. అందులో ఇలా చిన్నపిల్లలకు కూడా ఇలా టైగర్స్ పట్టుకొని ఇస్తారు. కాకపోతే ధ్రువుని కూడా ట్రై చేయమంటే వాడు భయపడ్డాడు. ఇంకా అక్కడి నుంచి మాకు నైట్ అయిపోయింది. డిన్నర్ చేసిన తర్వాత ఇలా స్ట్రీట్ షాప్ చేస్తూ ఉంటే రిటర్న్ అవుతుంటే ఇక్కడ మాకు పైనాపిల్ ఇలా కనిపించింది. పైనాపిల్స్ ఇలా చాలా తింటారు అక్కడ. సరే మేము కూడా ట్రై చేద్దాం, మంచి షేప్స్తో కట్ చేసి ఉన్నాయి. అందరూ ఇలా పైనాపిల్స్ తీసుకొని దాన్ని టేస్ట్ చేద్దాం అనేసి తింటున్నాము. ఇంకా రిటర్న్ హోటల్కి వచ్చేసాం, రిటర్న్ బ్యాక్ టు హోటల్.